హలో గైస్, ఒక 3 రోజుల ఆట గురించి నేను క్లియర్గా మాట్లాడబోతున్నాను. ఒక బ్రహ్మోత్సవం ఫ్యామిలీ గురించి, అండ్ దివ్య గారి గేమ్ ప్లే ఎట్లా బర్నీ అయిపోయాడో దాని గురించి, లైక్ పవన్ గారికి రీతు ఎట్లా అయిపోయారో అట్లా, అండ్ కళ్యాణ్ని శ్రీజని ఎలా హౌస్ అందరు కలిసి టార్గెట్ చేస్తున్నారు దాని గురించి, అండ్ గ్రూప్ గేమ్ అనుకుంటున్న ఒక గ్రూప్ గేమ్, అది మీరు నిజమైన గ్రూప్ గేమ్ కాదు, ఎవరు అసలైన గ్రూప్ గేమ్ ఆడుతున్నారో వాళ్ళ గురించి, అండ్ టాస్క్ల గురించి క్లియర్గా మాట్లాడుకుందాం ఒక్కో దాని గురించి. అండ్ నేను మళ్ళీ చెప్తున్నాను, నేను ఎపిసోడ్ చూసి రివ్యూ చేయట్లేదు, ఓన్లీ లైవ్ చూసి రివ్యూ చేస్తున్నాను. సో దాని బేస్ మేమే మాట్లాడతాను క్లియర్గా. సో దానికంటే ముందు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. సన్నీ ఒపీనియన్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ వచ్చేసరికి బ్రహ్మోత్సవం ఫ్యామిలీ గురించి మాట్లాడుకుందాం. ఒక నాన్న, ఒక అమ్మ లేదులే, ఒక నాన్న, ఇద్దరు కూతుర్లకి ఒకళ్ళేమో క్రష్, ఒకళ్ళేమో హస్బెండ్ క్యారెక్టర్కి ఒక అమ్మ, ఇంకో కూతురు అంటే పడదు. ఇదే నడుస్తుంది మొత్తం అంతా. కానీ ఇక్కడ ఒక ఇష్యూ నేను క్లియర్గా మెన్షన్ చేయాలి. బర్నీ గారి గురించి మాట్లాడాలి. చాలా తెలివిగా ఆడుతున్నాడు, చాలా తప్పుగా ఆడుతున్నారు. ఆయనకి దివ్య గారు బాగా కనెక్ట్ అయిపోయారు. ఎట్లా అంటే గేమ్ మొత్తం ఇంకా దివ్య చేతిలో పెట్టేశాడు అనమాట. బర్నీ గారు వెళ్ళి, అమ్మ నాకు నువ్వు బాగా కనెక్ట్ అయిపోయావు అమ్మ, నీ గేమ్ చాలా బాగుంటుంది, నా గేమ్ అంతా నువ్వే. లైవ్లో కూడా క్లియర్గా నేను ఏం చేయాలనుకున్నా నువ్వు మొత్తం నాకు చెప్పేసి నేను అది చేస్తాను, నాకు ఇంకా దేనితోనే సంబంధం లేదని ఆయన క్లియర్గా చెప్పేశాడు. అలా చెప్పిన ఆయన దాని మీద స్టాండ్ అవుట్ అయ్యి ఉండాలి. కాకపోతే ఎప్పుడైతే తనూజ, కళ్యాణ్ వీళ్ళందరూ సపోర్ట్ కోసం అడుగుతున్నారో, అమ్మ అది నేను కొంచెం అవుట్ ఫోకస్లో చేసేసాను, అది నా మీద స్టాండ్ అని చాలా మంచితనంగా బిహేవ్ చేస్తున్నాడు అక్కడ. సో అక్కడ డబుల్ స్టాండర్డ్స్గా గేమ్ ఆడుతుంది బర్నీ గారు, చాలా తప్పుగా ఆడుతున్నారు. మీకు చెప్పేయాలి, అమ్మ దివ్య ఏ చిత్త నేను చేస్తున్నాను, నాకు సంబంధం లేదని తనూజ గారికి చెప్పేయాలి. బట్ తనూజ గారికి క్లియర్గా మోసం చేస్తున్నారు బర్నీ గారు, డాటర్ అనే పేరుతో. అక్కడ ఏమైపోయిందంటే తనూజ గారు ఎక్కువగా బర్నీ గారితో మాట్లాడకపోవటం, లేకపోతే ఎక్కువ కనెక్ట్ అవ్వలేకపోవటం. బర్నీ గారు ఏమో గేమ్ అనాలిసిస్ అని చెప్పేసి, లేకపోతే నేను ఎలా గేమ్ ఆడుతున్నాను, అసలు అందరూ గేమ్ ఎలా ఆడుతున్నారని చెప్పేసి దివ్య గారితో కూర్చోవడం ఆడటం, అవి ఎక్కువ అయిపోయేసరికి దివ్య గారు బాగా క్లోజ్ అయిపోయారు బర్నీ గారికి. అండ్ ఇంకా తనూజ గారు కూడా ఏమైపోయిందంటే బర్నీ గారి దగ్గరికి వెళ్తానికి ఛాన్స్ కూడా రావట్లేదు, ఎందుకంటే దివ్యనే ఉంటుంది పక్కన. అండ్ ఈయన కూడా వెళ్ళి దివ్యకి స్టిక్ అవుతున్నాడు. సో అక్కడ వీళ్ళకి డిఫరెన్సెస్ వస్తున్నాయి. ఈ కుటుంబ కథా చిత్రంలో అయితే బర్నీ గారు కొంచెం నెగిటివ్ పాత్ర పోషిస్తున్నారు నా ఉద్దేశం ప్రకారం. తనుజ గారు కూడా కొంచెం ఈ ఎమోషన్స్ వల్ల వాళ్ళ ఓన్ గేమ్ను పాడు చేసుకుంటుంది. ఇది నేను శాండ్ టాస్క్లో చెప్తాను ఏమవుతుంది దీని గురించి. ఇది కుటుంబ కథా చిత్రం. అండ్ ఇందులో కొంచెం మనకి ఫన్ వచ్చేది ఓన్లీ ఇమాన్యుయల్, ఇది తనుజ ఇమాన్యుయల్ దాని గురించి, మొగుడు పిల్లల్లాగా వాళ్ళు చేస్తున్న దాని గురించి, ఆ ఫ్లర్టింగ్ కానీ అవన్నీ కొంచెం మనకి ఎంటర్టైన్మెంట్ వేలో వాళ్ళు కష్టపడి చేస్తున్నారు. సో అదొక కొంచెం ఆ ఒక బిట్ తప్ప మిగతా కుటుంబం కథా చిత్రంలో మొత్తం అంతా సీరియల్ యాక్టింగ్ అంతా నడుస్తుంది, మనకి అస్సలు ఎక్కట్లేదు. అది విషయం కుటుంబ కథా చిత్రం గురించి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దివ్య గేమ్ ప్లే మాట్లాడుకోవాలి. దీనికి ఫస్ట్ నుంచి వచ్చినప్పటి నుంచి శ్రీజ అంటే నెగిటివ్గా పడిపోయింది. అండ్ ఆల్సో బయట గేమ్ చూసి వెళ్ళింది కాబట్టి ఎవరెవరు టాప్లో ఉన్నారో వాళ్ళని గేమ్ టార్గెట్ చేసింది. ఫస్ట్ వచ్చేసరికి బర్నీ గారు గేమ్ బాగుంది కాబట్టి ఆయన వెళ్ళి కనెక్ట్ అయిపోయింది. సెకండ్ శ్రీజాని బయట ఆమె వెళ్ళే టైంకి అందరూ నెగిటివ్గా తిట్టుకుంటున్నారు శ్రీజాని ప్రియాని. సో ఖచ్చితంగా శ్రీజాకి నెగిటివ్గా వెళ్ళాలని చెప్పి శ్రీజాకి నెగిటివ్గా వెళ్ళిపోయింది. అండ్ ఇప్పుడు ప్రతి ఒక్క చిన్న దాంట్లో శ్రీజాని నెగిటివ్ చేయటం, శ్రీజాతో కెమెరా ముందు శ్రీజాని నెగిటివ్గా మాట్లాడటం, అంతా శ్రీజ అని చెప్పేసి ఆమె గేమ్ అంతా శ్రీజాని నెగిటివ్ చేయడంలో పడిపోయింది. బట్ ఇప్పుడు అమ్మకి అర్థం కాదు ఏంటంటే బయట జనాలకి శ్రీజ నచ్చుతున్నారు. ఇప్పుడు ఆ శ్రీజ గేమ్ ప్లే బాగా దాని ఏమంటారు మెరుగుపడింది. ఈవెన్ బయట జనాలకి నచ్చుతుంది అది కూడా గేమ్ ప్లే. సో అక్కడ పప్పులో కాలేసిందేమో దివ్య అని నాకు అనిపిస్తుంది ఆ అమ్మాయి గేమ్ ప్లే విషయంలో. అండ్ ఎమోషన్స్ని పెట్టుకుని ఆడను అన్న అమ్మాయి ఇప్పుడు లోపలికి వెళ్ళినప్పటి నుంచి నా బర్నీ గారు అని ఎమోషన్స్ పెట్టేసుకొని ఆయనతోనే ఉండటం, ఆయనతోనే చేయటం మొత్తం గేమ్ ప్లే. ఈవెన్ బర్నీ గారు కూడా మొత్తం ఆయన ఉన్న గేమ్ ప్లే అంతా తీసుకొని వెళ్ళి దివ్య చేతిలో పెట్టేంత, దివ్య కూడా ఎమోషనల్గా మ్యానిపులేట్ చేస్తుంది బర్నీ గారిని. మీరు అసలు తగ్గబాకండి, ఎక్కడ మీరు నేను చెప్పిన మాటలు వినండి, మీరు నేనే చెప్పిన మాత్రమే కంట్రోల్ అవ్వండి అని కంట్రోల్ చేసేస్తుంది బర్నీ గారిని. సో అది అసలు నాకు అస్సలు నచ్చట్లేదు దివ్య గేమ్ ప్లే. ఎమోషన్స్ పెట్టుకోను నేను చాలా ఫెయిర్గా ఆడతాను అన్న అమ్మాయి ఇప్పుడు ఎమోషన్స్ పెట్టుకొని ఆడతాం అనేది నాకు అస్సలు నచ్చట్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇమాన్యుయల్ ఎంటర్టైన్మెంట్ అండి. ఇమాన్యుయల్ అక్కడ గేమ్లో పార్టిసిపేట్ చేయడానికి లేదు, హీఈస్ జస్ట్ సంచాలక్ అయినా కూడా కూర్చొని
ఎంటర్టైన్ చేస్తున్నాడు, నవ్విస్తున్నాడు. ఎవరు అందరిలాగా ఈలో మూల కూర్చోవడం కానీ, లేకపోతే చేతులు రాపించుకొని వెళ్ళి ఫ్లర్టింగ్ చేసుకోవడం కానీ ఏం చేయట్లేదు. జస్ట్ ఈజ్ ఎంటర్టైనింగ్, ఈజ్ క్రియేటింగ్ సమ్ కంటెంట్ అనమాట. సో నాకు చాలా బాగా నచ్చాడు. ఈవెన్ సంచలకైనా కూడా ఒక మూల కూర్చోకుండా హీఈస్ ప్లేయింగ్ హిస్ గేమ్ అనమాట, చూపించుకోవడానికి, జనాలకి కంటెంట్ చూపించుకోవడానికి. సో ఇమాన్యుయల్ అయితే చాలా బాగా ఆడుతున్నారు గేమ్. ఫస్ట్ టాస్క్ ఏంటంటే బెట్ టాస్క్. బెట్ టాస్క్ అనేది అద్రిపోయిన గేమ్ ఆడింది ఎవరు అంటే కళ్యాణ్. చాలా చెత్త గేమ్ ఆడింది ఎవరంటే ముగ్గురు ఉన్నారు. ఫస్ట్ వచ్చేసరికి సంచాలకులు రాము అండ్ ఫ్లోరా గారు. రీజన్ ఏంటి అంటే ఇప్పుడు ఫస్ట్ పడిపోయిన వాళ్ళకేమో ఒక రూల్ పెట్టుకున్నారు. ఎవరు దివ్య అండ్ శ్రీజ్ ఇద్దరు కింద పడిపోతే ఫస్ట్ పడిపోయింది దివ్య కాబట్టి దివ్యని ఎలిమినేట్ చేశారని చెప్పేసి ఒక రూల్ పెట్టుకున్నారు. అదే రూల్ స్టిక్ ఆన్ అయ్యి ఉండాలి వాళ్ళు. తర్వాత పవన్ అండ్ బర్నీ గారు పడినప్పుడు బర్నీ గారు ఫస్ట్ కింద పడిపోయారు. అయినా కూడా బర్నీ గారిని తీయకుండా వేరే వేరే కారణాలు చెప్పారు. వాళ్ళు ఉంటే ఇద్దరికి ఒకటే న్యాయంగా ఫెయిర్గా ఉండాలి. బట్ ఇద్దరికి అన్ఫేర్ చేశారు. ఇద్దరికంటే ఒకరికి అన్ఫేర్ చేశారు, ఇంకొకరికి ఫెయిర్ చేసినట్టు ఉంటుంది ఇక్కడ. సో ఒకే రూల్ని 2 టైం పాస్ చేసి ఉంటే, మంచిగా పాస్ చేసి ఉంటే బాగుండేది. కాకపోతే నాకు చెప్పిన రీజన్స్ బాగా నచ్చినాయి. పవన్ని తీసేయడానికి కారణం వాళ్ళు ఏం చెప్పారంటే, అది మీకు ఎపిసోడ్లో ఎక్కడ చూపించలేదు, లైవ్లో ఏం చెప్పారంటే, మేము తీసేయడానికి కారణం ఏంటి అంటే ఆల్రెడీ ఆ అబ్బాయి 2 సార్లు కెప్టెన్ అయ్యాడు, ఇమ్యూనిటీ ఆల్రెడీ 2 సార్లు వచ్చింది. సో ఎక్కువసార్లు ఇమ్యూనిటీ వచ్చిన కారణంగా అదొక కారణం. అండ్ కెప్టెన్గా జరిగినప్పుడు కూడా ఆయన హౌస్ని సరిగ్గా చూసుకోలేదు, హార్మోని చెడిపోయింది అని చెప్పేసి ఇంకొక కారణం. అట్లా ఒక 2-3-4 కారణాలు చెప్పింది ఫ్లోరా. సో ఆ కారణాలు కొంచెం బాగా నచ్చినాయి నాకు. ఇదే కారణాలు దివ్య టైంలో కూడా చెప్పి, దివ్యాన్ని తీసేటప్పుడు కూడా నేను ఎందుకు దివ్యాన్ని తీసేస్తున్నాము, సీజన్ ఎందుకు తీయట్లేదు అనే దాంట్లో ఇలా దివ్య కొన్ని కారణాలు చెప్పుంటే బాగుండేది. బట్ అక్కడ ఫస్ట్ పడిపోయింది అనే దాని మీద తీసేశారు కాబట్టి అన్ఫేర్ జరిగింది, వెరీ వెరీ అన్ఫేర్ జరిగింది పవన్కి అక్కడ. సో అక్కడ సంచాలకులు చాలా చెత్త గేమ్ ఆడారు, అదొకటి. రెండో చెత్త గేమ్ ఆడింది అమ్మాయిలు అందరూ. నేను క్లియర్గా చెప్తున్నా, ఒక్క శ్రీజ తప్ప అమ్మాయిలు అందరూ చెత్త గేమ్ ఆడారు. రీజన్ ఏంటి అంటే ఇప్పుడు ఒక బౌన్సర్ లాగా వాళ్ళు 4 వెళ్ళిపోయారు, నుంచున్నారు అనుకుందాం అబ్బాయిలు అందరూ. కానీ వీళ్ళు వెళ్ళి ఏం చేస్తున్నారు, వీళ్ళు వెళ్ళి ఆడ మూల కూర్చోకపోతే గేమ్ పాజ్లో ఉంది. వాళ్ళు ఇప్పుడు నుంచొని ఉన్నారు, ఒక ఎడ్జ్లో ఉన్నారు, వీళ్ళు అబ్బాయిలు వెళ్ళి తోసేస్తారు అంటానికి కూడా ఏం లేదు. గేమ్ పాజ్లో ఉంది డిస్కషన్స్ జరుపుకోవడానికి. ఆ డిస్కషన్స్లోనే పైకి లేచి వాళ్ళతో నుంచొని, లేకపోతే వాళ్ళు ఒక టీమప్ అయిపోయి ఏదో చేయాలి. వాళ్ళు ఏమీ చేయకుండా మా దగ్గరకు వచ్చేంత వరకు మేము ఇలా ఉంటాము అని చెప్పేసి కూర్చున్నారు. ఇలా ఎంతసేపు ఉంటారు, ఒక 4 అబ్బాయిలు కలిసి ఒక అమ్మాయిని టార్గెట్ చేయడం ఎంతసేపు, 5 నిమిషాలు, సెకండ్ లాగి పడేయడానికి. బట్ అక్కడ వాళ్ళు ఏమీ చేయకుండా ఖాళీగా కూర్చున్నారు. అప్పటికి తనుజ అడిగింది కూడా, మన టీమప్ అవుదాం, అందరం కలిసి అటాక్ చేద్దాం అని చెప్తే ఒక్కరు రాలా. ఈవెన్ దివ్య కూడా నేను రానని కూర్చుంది. తర్వాత ఏడుస్తుంది, కింద పడిపోయింది, అందరూ లాగేశారని చెప్పేసి ఏడుస్తుంది. కానీ ఒక సింపతి క్రియేట్ చేయడానికి అసలు గేమ్ ఆడలా. ముందు గేమ్ ఆడి అప్పుడు నన్ను లాగి కింద పడేశారు అంటే అప్పుడు ఒక అర్థం. అసలు గేమే ఆడకుండా లేవకుండా అక్కడే కూర్చొని, నేను కూర్చుని చోట కూర్చొని మాటల ద్వారా ఎన్నైనా మాటలు మాట్లాడతాను అంటే మాత్రం వెరీ వెరీ రాంగ్ థింగ్. అండ్ ఆ అమ్మాయి లైవ్లో నేను కొడతాను, తిడతాను అని చాలా మాటలు మాట్లాడింది. అది ఎంత ఎపిసోడ్ లేదు, నా దగ్గరకు వస్తే కుట్టేస్తా అని చెప్పేసింది. అందుకు శ్రీజ రియాక్ట్ అయింది. శ్రీజ ఈజ్ పర్ఫెక్ట్గా రియాక్ట్ అవ్వటం, దివ్యాకి స్లిప్పర్ షాట్ ఇచ్చేసింది. కొడతాను తిడతాను ఎవరిని అంటున్నావు, అసలు డిఫెన్స్ చేసుకుంటే డిఫెన్స్ చేసుకో, అది డిఫెన్స్ తప్ప నేను కొడతాను తిడతాను అనే మాటలు ఏంటి అని చెప్పేసి చాలా బాగా మాట్లాడింది శ్రీజ. అండ్ ఈవెన్ శ్రీజ భయపడకుండా వెళ్ళి అబ్బాయిలతో నుంచొని మాట్లాడి వాళ్ళతో గేమ్ ఆడింది. వాళ్ళు సీజన్ తీయకపోవడానికి కారణం, దివ్యని తీయడానికి కారణం అక్కడ అదే రీజన్. ఆ అమ్మాయి వచ్చి మాతో కలిసింది, మాతో ప్లాన్స్ వేసింది, మాతో కలిసి ఉంది అని చెప్పేసి. సో ఆ గేమ్ ఏ అమ్మాయి అక్కడ అందరు ఖాళీ కూర్చొని మా దగ్గర వచ్చేందరు వెయిట్ చేద్దాం అని భయపడుతూ కూర్చున్నారు. సో దట్స్ ద వర్స్ట్ గేమ్ అమ్మాయిలు అందరూ ఆడింది. అండ్ 3వ గేమ్ సరిగ్గా ఆడింది ఎవరంటే పవన్. నేను రీజన్ చెప్తా. రీజన్ ఏంటి అంటే ఫస్ట్ ఈ 4 అబ్బాయిలు పవన్, బర్నీ గారు, కళ్యాణ్ గారు అండ్ ఇమాన్యుయల్, ఈ 4 కలిసి ఒక ప్లాన్ వేసుకున్నారు. ఫస్ట్ ఉన్న వాళ్ళందరిలో ఒక్కొక్కరిని ఒక రీజన్ చెప్పుకున్నాం, లేకపోతే అమ్మాయిలందరినీ ఒక్కొక్కరిని కింద పడేద్దాం, లాస్ట్కి మన 4 మిగులుదాం, మన 4లో ఇండివిజువల్గా ఇంకెవరు ఆడితే వాళ్ళు అని చెప్పేసి ఒక ప్లాన్ వేసుకున్నారు. ఈ అబ్బాయి ఎప్పుడైతే రీతు దగ్గరకు అందరు పడిపోయారో, అందరికి గేమ్ అయిపోయింది, ఎప్పుడైతే రీతు దగ్గరకు వచ్చిందో నేను ఇంకా ఈ గ్రూప్లో ఉన్నాను, నేను ఇండివిజువల్కి వెళ్ళిపోతాను అని చెప్పేసి రీతు పేరు వచ్చినప్పుడు ఇండివిజువల్కి వెళ్ళాడు. సరే వెళ్ళినట్టు కామ్గా ఉన్నాడు. ఈ ముగ్గురు ఎవరు పవన్ మీదకి రాలా. ఈ ముగ్గురు కామ్గా రీతు మీదకి వెళ్ళారు, తనుజ మీదకి అని చెప్పేసి సైడ్ అయ్యి రీతు మీదకి వెళ్ళారు. రీతు మీదకి వెళ్తున్నప్పుడు పవన్ ఉండేసరికి మన ముగ్గురం పేరపైపోదాం, మన ముగ్గురం వాళ్ళ మీద అటాక్ చేద్దాం అని చెప్పేసి
అటాక్ స్టార్ట్ చేసిందే పవన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ బర్నీ గారి మీద లెగిసి బర్నీ గారిని తోసేయడానికి ట్రై చేశారు. అందుకని అందరు కలిసి పవన్ తోసేశారు. అక్కడ నీకు రీతు ఇష్టమైతే బయట వరకు ఎమోషనల్గా ఉన్నంత వరకు ఓకే. టాస్క్లో అక్కడ ఇండివిజువల్ టాస్క్లో, అది కూడా ఇమ్యూనిటీ టాస్క్లో ఒక్కరికే వచ్చింది. ఆ టాస్క్లో వాళ్ళకి అప్పటికి చెప్పాలి నలుగురికి వచ్చిందని చెప్పేసి, వాళ్ళు ఒక్కళ్ళే అనుకున్నారు. అలా ఒక్కరికి వచ్చే టాస్క్లో నువ్వు మళ్ళీ అక్కడ కూడా రీతు 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 అనుకుంటా కూర్చున్నాడు. సో ఈయన గేమ్, పవన్ గారి గేమ్ పూర్తిగా చెడిపోతుంది రీతు వల్ల. రీతుకి సపోర్ట్ చేయటం, రీతు 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 అనుకోవటం వల్ల పూర్తిగా నాశనం అయిపోతుంది. సో అక్కడ చాలా అంటే చాలా చెత్త గేమ్ ఆడింది పవన్. అండ్ ఇంక మిగతా వాళ్ళలో బాగా ఆడింది ఎవరు అంటే కళ్యాణ్ అండ్ ఇమ్మాన్యుయల్. రీజన్ చెప్తా, బర్నీ గారు కూడా కాదు, ఓన్లీ కళ్యాణ్ అండ్ ఇమ్మాన్యుయల్. రీజన్ ఏంటి అంటే టాస్క్ అసలు ప్లానింగ్ దగ్గర నుంచి, స్ట్రాటజీస్ క్రియేట్ చేయడం దగ్గర నుంచి అన్నీ చేసింది కళ్యాణ్. అక్కడ తీసేయటం దాంట్లో మొహమాటం లేకుండా, అంటే ఇప్పుడు వాళ్ళని వెళ్ళి పట్టుకుంటే ఎక్కడ బయట జనాలకి రాంగ్ అప్రూవ్ అవుతుందో, లేకపోతే ఈ బయట హౌస్మేట్స్కి రాంగ్ అప్రూవ్ అవుతుందో అని చెప్పి అవి ఏం మైండ్లో లేకుండా వెళ్ళి పట్టేసుకొని గేమ్ ఇది గేమ్ లాగా చూడాలని చెప్పేసి ఆడింది కళ్యాణ్ అండ్ ఇమ్మాన్యుయల్. వాళ్ళిద్దరు మాత్రమే, ఇంకెవ్వరు ఆడలేదు గేమ్. అందరు చెత్త గేమ్ ఆడారు. రీజన్ ఏంటి అంటే అక్కడ దివ్యని తీయకుండా మామూలుగా శ్రీజని తీసేస్తుంటే, ఇక్కడ ఈ ప్లానింగ్ చేసింది చెప్తున్నాం, ప్లానింగ్ చేసింది కళ్యాణ్. రీజన్ ఏంటంటే అక్కడ దివ్యని తీయాలంటే రీజన్ ఏంటంటే ఒకవేళ దివ్యని తీయకుండా ఉన్నారనుకో, నెక్స్ట్ టైంలో శ్రీజన్ తీసేశారనుకో, నెక్స్ట్ వచ్చే ఆటలో ఖచ్చితంగా పవన్, రీతు, తనూజ, దివ్య అండ్ బర్నీ గారు 5 ఏకమైపోతారు. ఏకమైపోయి మళ్ళీ మధ్యలో మనల్ని పడేస్తారు అని చెప్పేసి కళ్యాణ్ చేసిన ప్లాన్ అది. కళ్యాణ్ బర్నీ గారిని ఒప్పించి, అందరిని ఒప్పించి దివ్యాంగాన్ని పడగిపోయి ఉంటే ఖచ్చితంగా బెడ్ మీద కళ్యాణ్ ఉండేవాడు కాదు, ఇమ్మాన్యుయల్ ఉండేవాడు కాదు, ఇద్దరు కింద ఉండేవాళ్ళు. సో అక్కడ చాలా బ్యూటిఫుల్గా థింక్ చేసి వాళ్ళిద్దరిని పడేసింది. దివ్యాన్ని పడేద్దాం అన్న స్ట్రాటజీ క్రియేట్ చేసింది కళ్యాణ్. సో చాలా అంటే చాలా బాగా ఆడాడు. అండ్ నా లాస్ట్లో బర్నీ గారు ఇంకా అట్లా చేయటం అనేది ఇట్స్ జస్ట్ పార్ట్ ఆఫ్ ది గేమ్, ఇంకేం చేయలేము. ఎందుకంటే అక్కడ తనుజని కాపాడుకోవాలి అంటే ఖచ్చితంగా శ్రీజన్ పడేయాలి. బట్ అలా డిస్కషన్ జరుగుతున్నప్పుడు పడేయటం అనేది ఇట్స్ కొంచెం ఎఫెక్ట్, శ్రీజన్ని టార్గెట్ చేస్తున్నాను దానికి ఇది ఒక రీజన్ అనమాట. సో దట్స్ కొంచెం అన్ఫేర్. అది బెడ్ మీద జరిగిన టాస్క్ అనమాట. తర్వాత ఇంక ఇండివిజువల్గా ఇమాన్యుయల్ సూపర్గా అదరగొట్టాడు, ఇమ్యూనిటీ తెప్పించుకున్నాడు. సో దట్స్ వెరీ వెరీ ఫెయిర్ గేమ్, చాలా బాగా ఆడారు. అండ్ కళ్యాణ్ ఎక్కడ పోయింది అంటే కొట్టే టాస్క్లో సెంటర్ ఆఫ్ ద మాస్, అంటే కరెక్ట్గా మధ్యలో కొట్టకుండా కొంచెం పక్కన కొడుతున్నాడు లైటింగ్ వచ్చే దగ్గర. సో అక్కడ కళ్యాణ్ దొబ్బింది. సో అది ఇంకా మనం దాని గురించి ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇట్స్ ప్యూర్ చాలా నీట్గా జరిగిన టాస్క్. దానిలో ఇమాన్యుయల్ గెలిచాడు, చాలా బాగా ఆడాడు. సో అది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి పెయిరప్ అయ్యేవాళ్ళు. ఈ పెయిరప్ అయ్యే దాంట్లో నేను ఒక బ్యూటిఫుల్ సినారియోస్ చెప్తాను, వినండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఇది ఏమి చూపించలేదు ఎపిసోడ్లో. సినారియోస్ ఏంటి అంటే ఇద్దరిద్దరు పెయిరప్ అవ్వాలి. ఇద్దరిద్దరు పెయిరప్ అవ్వాలి అంటే ఫస్ట్ డెమోన్ అండ్ రీతు వీళ్ళిద్దరు ఫిక్స్ అయిపోయారు, మన ఇద్దరం పెయిర్ ఇంకా ఫిక్స్ అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసరికి బర్నీ గారు, దివ్య గారు ఫిక్స్ అయిపోయారు. ఎందుకు ఫిక్స్ అయ్యారు ఇక్కడ? తనూజ వెళ్ళి ఫస్ట్ తనూజ మైండ్లో కళ్యాణ్ ఉన్నాడంట. అది వెళ్ళి ఇమాన్యుయల్కి చెప్పింది. ఇమాన్యుయల్ ఏమన్నాడంటే కళ్యాణ్ ఖచ్చితంగా శ్రీజన్ తీసుకుంటాడు, నువ్వు వెళ్ళి మీ నాన్న అడుగు, మీ నాన్న అయితే ఒప్పుకుంటాడని చెప్పేసి ఇమాన్యుయల్ కన్విన్స్ చేశాడు తనూజని. సో తనూజ వెళ్ళి వాళ్ళ నాన్న అడిగేటప్పుడు వాళ్ళ నాన్న ఏమన్నాడంటే నిన్న బెడ్ టాస్క్లో నీకు హెల్ప్ చేశాను కదమ్మా, సో నాకు ఇప్పుడు దివ్య వచ్చి అడిగింది కాబట్టి నేను దివ్యకి హెల్ప్ చేస్తాను అని చెప్పేసి ఆయన ఫిక్స్ అయిపోయాడు. ఇంక ఈ అమ్మ ఏం అనలేకపోయింది, ఎందుకంటే ఖచ్చితంగా నిన్న హెల్ప్ చేసినట్టు నిజమే కదా, చూపించాడు కదా అది హెల్ప్ చేసినట్టు. సో ఇవాళ దివ్య అంటున్నాడు కాబట్టి వదిలేద్దాం అని చెప్పేసి వదిలేశాడు. ఆ అమ్మాయిని కూడా ఎక్కడ నెగిటివ్ చెప్పాలి, అందరికి వెళ్ళి పాజిటివ్గా అని చెప్పింది దివ్య గురించి. లైక్ దివ్య కొంచెం మంచిది, నిన్న వచ్చినప్పటి నుంచి నాన్న వెనక్కి తిరిగింది కాబట్టి సో నాన్న హెల్ప్ చేయడానికి ట్రై చేస్తున్నాడు, సో ఇట్స్ ఫెయిర్ అని చెప్పేసి ఆపేసింది. ఇక్కడ నార్మల్గా కళ్యాణ్ షీజ్ ఒకటి అవ్వాలి, కానీ కళ్యాణ్ థింకింగ్ ఎంత బాగుంది అంటే నేను చెప్తాను క్లియర్గా. మీకు ఒక సినారియో చెప్తాను, లైవ్లో జరిగిన సినారియో. లైవ్లో ఏం జరిగిందంటే ఇటు ఒక సినారియో చూపిస్తున్నారు ప్యారలల్గా. ఇటు సినారియోలో ఏమవుతుందంటే దివ్య కూర్చోబెట్టి అందరూ చెప్తుంది, దివ్య, బర్నీ గారు, పవన్, రీతు ఈ నలుగురు కూర్చొని ఏదైనా తీసేసే టాస్క్ వస్తే ఫస్ట్ కళ్యాణ్ తీసేద్దాం, కళ్యాణ్ షీజా ఒకళ్ళు అవుతారు ఖచ్చితంగా, ఒక టీం వస్తుంది, ఆ టీంలో ముందు ఆ టీం తీసేద్దాం అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇటు బాత్రూంలో కళ్యాణ్ షీజా మాట్లాడుకున్న మాటలు ఏంటి అంటే అరే మన ఇద్దరం పేరపోదాం కాదంటే ఇట్స్ 100% ఫిక్స్, కాకపోతే సపోర్ట్ చేసే టాస్క్ ఏమైనా వస్తే ఖచ్చితంగా అందరు మనకు సపోర్ట్ చేయరు, మనల్ని ఫస్ట్ లేపేస్తారా అని మాట్లాడుకుంటున్నాడు. క్లియర్గా అదే మాట్లాడుతున్నాడు. ఇట్స్ ప్యారలల్గా వీళ్ళేమో ఫస్ట్ కళ్యాణ్ లేపేద్దాం అని మాట్లాడుతున్నారు, ఇటు వచ్చేసరికి కళ్యాణ్ ఏమో మనల్ని లేపేస్తారు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అంత
క్లియర్గా థింక్ చేశాడు. సో నాకు అది థింకింగ్ చాలా బాగా నచ్చింది. అట్లానే అనుకొని తనుజతో వెళ్దాం అని చెప్పేసి ఫిక్స్ అయ్యాడు. బట్ ఒకే ఒక రాంగ్ థింగ్ ఏంటంటే కళ్యాణ్ అనుకునే దాంట్లో సేఫ్గా తనుజని పిక్ చేసుకున్నాడేమో అనిపించింది. లైక్ మనకి సపోర్ట్ చేయరు అన్న ఒకే ఒక రీజన్తో శ్రీజాన్ కాకుండా తనుజని తీసుకున్నాడు. అది తనుజకి అర్థమైపోయింది. ఇప్పుడు నేను సేఫ్గా మీకు ఒక సేఫ్ ప్లేయర్నా నేను అని చెప్పేసి తనుజ ఫస్ట్ రిజెక్ట్ చేసింది. నేను రాను మీ టీంలోకి, నేను సుమన్ శెట్టితో వెళ్ళిపోతానని చెప్పేసి ఫిక్స్ అయిపోయింది. బట్ తర్వాత ఇమాన్యుయల్ వీళ్ళందరూ వచ్చి కన్విన్స్ చేశారనమాట ఇంకా తనుజని. ఉండు, కళ్యాణ్తో ఉంటే నీకు బాగుంటుంది, కళ్యాణ్తో ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఇంకా తనుజని కన్విన్స్ చేసేసరికి ఇంకా తనుజకి ఇంకో ఆప్షన్ లేకుండా కళ్యాణ్తో కలిసింది. ఇది రీజన్, వాళ్ళిద్దరికి మంచి కంపాటబిలిటీ లేకపోవడానికి మెయిన్ రీజన్ ఇది అనమాట. అక్కడ ముందు జరిగిన డిస్కషన్స్. ఆ అమ్మాయిని సేఫ్ ప్లేయర్గా తీర్చుకున్నారు అని ఒక్కదానికి ఆ అమ్మాయి హర్ట్ అయింది. హర్ట్ అవడంలో తప్పే లేదు, అది అసలు మంచి రీజనే కాదు. బట్ నాకు అనిపించింది ఏంటంటే చెప్తాను, ఎందుకంటే కళ్యాణ్ ఫస్ట్ నుంచి శ్రీజాన్ ఫిక్స్ అయిపోలా. ఖచ్చితంగా ఫిక్స్ అయ్యి నేను శ్రీజాన్ వెళ్ళిపోతానని ఎక్కడ చెప్పలా. ఆ అమ్మాయికి కూడా మాట్లాడితే ఏదో ఒక రీజన్ ఇస్తూనే ఉన్నాడు శ్రీజాకి. అరే ఒకసారి ఆలోచించు, అరే ఒకసారి ఇది చేయి, ఒకసారి అది చేయి అని చెప్పేసి మనసులో నాకు తెలిసి తనుజతో వెళ్ళాలని ఉంది కళ్యాణ్కి. బట్ షీఈ్ అ బెస్ట్ ఫ్రెండ్, షీఈ్ అ ఫస్ట్ ప్రయారిటీ ఆ అబ్బాయికి కాబట్టి సో చాలా అంటే చాలా ప్రయత్నాలు చేశాడు. బట్ ఈ సేఫెస్ట్ ప్లాన్ ఏదో ఉందో అది కొంచెం రాంగ్ అనిపించింది కళ్యాణ్ విషయంలో. మిగతాదంతా ఆయన ఆలోచన మాత్రం అదిరిపోయింది. బ్రెయిన్ లేదంటారు కానీ చాలా చాలా స్ట్రాటజీస్ చాలా మంచిగా వేసాడు. బెట్ టాస్క్లో స్ట్రాటజీస్ ఆయనే వేసాడు, అవన్నీ వర్కౌట్ అయినాయి. సెకండ్ ఇక్కడ కూడా అదే స్ట్రాటజీ ప్లే చేశాడు, అది కూడా వర్కౌట్ అయింది. ఎందుకంటే వాళ్ళిద్దరు కలిసి ఉంటే, శ్రీజాన్ కళ్యాణ్ కలిసి ఉంటే ఈ శాండ్ టాస్క్లో తీసుకొచ్చి మిగతా వాళ్ళందరూ గ్రూప్ అయ్యి అందరు తీసుకొచ్చి కళ్యాణ్ దాంట్లోనే పోసేవాళ్ళు. ఫస్ట్ వెళ్ళిపోయేది కళ్యాణ్, శ్రీజాన్ వెళ్ళిపోయేవాళ్ళు. సో అందుకని ఆయన థింకింగ్ బాగా నచ్చి నాకు చాలా బాగా స్ట్రాటజీ వర్కౌట్ అయిందని చెప్పేసి అనుకోవచ్చు. అది ముందు జరిగిన డిస్కషన్స్ అన్ని ఈ పేరప్ అయ్యే ముందు. మీకు డైరెక్ట్గా పేరప్ అయ్యని చూపించారు ఎపిసోడ్లో, బట్ లైవ్లో జరిగింది అయితే ఇది డిస్కషన్స్. ఫస్ట్ వచ్చేసరికి శాంటాస్ గురించి మాట్లాడుకుందాం. శాంటాస్లో ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది, బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది ఆఫ్ కోర్స్ పవన్. ఇట్స్ ప్యూర్ ఎఫెక్ట్స్ అనమాట, చాలా బాగా ఆడాడు. కళ్యాణ్ది అండ్ ఇమాన్యుయల్ గురించి మాట్లాడుకుంటే లైవ్లో వచ్చేసరికి అక్కడ పవన్ది టచ్ అవుతుంది, ఇంకొకరి ఎవరిది బర్నీ గారిది టచ్ అవుతుంది, కళ్యాణ్ది టచ్ అవుతుంది. కళ్యాణ్ టచ్ అవ్వట్లేదని చెప్పట్లా, టచ్ అవుతుంది. బట్ ఆ టచ్ అవుతాం, ఈ బెండ్ చేయకుండా ఉండటం, ఇవన్నీ వదిలేసి ఎవరైతే ఎక్కువసేపు వదిలేస్తారో, ఎవరైతే ఎక్కువసేపు పట్టుకుంటారో వాళ్ళని వదిలేసి ఉంటే బాగుండేదేమో అనిపించింది నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బెండింగ్లు, టచ్చింగ్లు, వెనక్కి అంటాం, కాలు ముందుకు అంటే ఎంతసేపు ఇవన్నీ అన్నా కూడా ఎంతసేపు పట్టుకోగలరు? మహా అయితే ఇంకొక 10 నిమిషాలు 5 నిమిషాలు ఎక్స్ట్రా పట్టుకోగలరు అంతే. ఏదైనా వాళ్ళ క్యాపబిలిటీ గురించి ఉండిద్ది అన్న టాస్క్ అంతా. సో వదిలేసి ఉండాల్సింది, ఎవరు ఎంతసేపు పట్టుకుంటారో అని వదిలేసి ఉండాల్సింది. ఇమ్మాన్యువల్ లైవ్లో 100 సార్లు పిలిచాడు కళ్యాణ్ ఇది ఇంకెవరిని చూడట్లా అసలు ముందు. అక్కడ క్లియర్గా లైవ్లో అండ్ ఎపిసోడ్లో మీకు బర్నీ గారు టచ్ చేస్తున్నట్టు చూపించారు కూడా. బర్నీ గారిని ఒక్కసారి కూడా పిలవాల లైవ్లో కానీ ఎపిసోడ్లో కానీ, ఒక్కసారి కూడా. అండ్ లాస్ట్లో తీసేసేటప్పుడు బర్నీ గారు పిలిచారు, అస్సలు ఇమ్మాన్యువల్ చూసుకోలేదు కళ్యాణ్ని. బర్నీ గారు పిలిచి ఇమ్మాన్యువల్ చూడు 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 అని చెప్పేసి, అప్పుడు ఇమ్మాన్యువల్ వచ్చేసరికి కళ్యాణ్ అవుట్ 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 అని చెప్పేసి అన్నాడు. అక్కడ టచ్ అవ్వలేదు, ఏమీ జరగలేదు. అక్కడ ఏమైంది అంటే బర్నీ గారికి ఆల్మోస్ట్ ట్రెండ్ అయిపోయింది, ఎక్కడ కళ్యాణ్ కానీ ముందు వదిలేస్తాడా అని చెప్పేసి కళ్యాణ్ని ఇరికిచ్చినట్టు ఉంది నాకు చూసినంత వరకు. ఎందుకంటే అక్కడ కళ్యాణ్ టచ్ అవ్వలేదు, ఏమీ చేయలేదు, దూరంగా నిలబడ్డాడు, పట్టుకున్నాడు. అండ్ అక్కడ కళ్యాణ్కి ఇంకొక ప్రాబ్లం ఏంటంటే హైట్ ప్రాబ్లం. హైట్ వల్ల వంగాల్సి వస్తుంది. ఆయన బెండ్ అవ్వటం వల్ల రీజన్ ఏంటి అంటే స్ట్రెంత్ అంతా ఆయన మొత్తం బాడీ మీద తీసుకుంటున్నాడు అనిపిస్తుంది, కానీ ఆయన అసలు తీసుకుంటుందంతా హ్యాండ్ మీదే. ఎందుకంటే ఆయన హైట్ ప్రాబ్లం అన్నమాట అక్కడ. సో అది పాపం ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలాసార్లు ట్రై చేశాడు, బట్ ఇమాన్యుయల్ అస్సలు వినిపించుకోలేదు. సో అక్కడ నా ఒపీనియన్ ప్రకారం సంచాలక్ది వరస్ట్ డెసిషన్ అది అక్కడ ఆ టాస్క్ గురించి. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఆ టాస్క్లో తనుజ ఎమోషన్స్ మీద తన గేమ్ తన్నే పొడిచేసుకుంది. ఎందుకంటే గేమ్ స్టార్ట్ అవ్వకముందు శ్రీజ, తనుజ అండ్ ఫ్లోరా వీళ్ళు ముగ్గురు కలిసి వాళ్ళు అనుకున్నారు, వెళ్ళి ఫ్లోరాకి కూడా చెప్పారు. అనుకుని ఏమనుకున్నారంటే ఫస్ట్ వెళ్ళి బర్నీగా తీసేద్దాం, నెక్స్ట్ డే పవన్ దాంట్లో వేద్దాం అని అనుకున్నారు. ఎక్కడ తనుజ మళ్ళీ వాళ్ళ నాన్నని ఏదైనా అనుకుంటారేమో అన్న ఉద్దేశం ఏదైనా వచ్చిద్దని చెప్పేసి గేమ్ స్టార్ట్ అవ్వగానే తీసుకొని వెళ్ళి ఫ్లోరా దాంట్లో పోసేసింది తనుజ వచ్చేసరికి. సో అక్కడ తన గేమ్ తనే పొడుచుకుంది. ఎందుకంటే శ్రీజ ప్లాన్ ఏంటంటే
బర్నీ గారు ఎక్కువసేపు మోయలేరు. ఫస్ట్ నుంచి వెయిట్ ఎక్కువ బర్నీ గారు దాంట్లో వేసామంటే కళ్యాణ్ కొంచెం ముందుకెళ్ళొచ్చు, కళ్యాణ్ సెకండ్ అయిన రావచ్చు లేకపోతే ఫస్ట్ అయిన రావచ్చు అన్న ఉద్దేశంలో వాళ్ళు ఉన్నారు. శ్రీజ అను ఫ్లోరా ఐ మీన్ అందరూ కలిసి అనుకున్న ప్లాన్. బట్ తనుజ వచ్చేసరికి వెళ్ళిపోయి ఫస్ట్ ఫ్లోరా గారు దాంట్లో వేయటం అనేది అక్కడ మొత్తం గేమ్ అంతా నాశనం అయిపోయింది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో అది దొబ్బింది. అక్కడ చెప్పా కదా, ప్యూర్ ఎమోషన్స్ మీద పోతుంది గేమ్ అనమాట తనుజాది. సో తనుజ ఆ ఎమోషన్స్ వదిలేసి గేమ్ లాగా ఆడితే బెస్ట్ అనమాట. ఎందుకంటే ఇంకొక రీజన్ ఏంటి అంటే బర్నీ గారు చాలా తెలివిగా ఎప్పుడైతే తనుజ వెళ్ళి చెప్పిందో బర్నీ గారికి, నాన్న నేను నీ దాంట్లోకి రాలేదు కానీ మీ దాంట్లో ఉన్న దివ్య వచ్చి కళ్యాణ్ దాంట్లో వస్తుంది, అక్కడ నేను కూడా ఉన్నా కదా, నేను కూడా ఎఫెక్ట్ అవుతా కదా, నువ్వు చెప్పడానికి ఏంది నీకు, నువ్వు వెళ్ళి చెప్పొచ్చు కదా దివ్యకి అంటే, అమ్మ నేను లేదమ్మా నేను అవుట్ ఫోకస్లో ఆడుతున్నామ్మా అని చెప్పేసి అని మళ్ళీ వెళ్ళి పవన్కి అండ్ దివ్యకి, పవన్ వెళ్ళి ఒకసారి తనుజకి సంజాయించు లైక్ ఎక్స్ప్లెయిన్ చేయి, తను మరీ హార్ట్ తీసేసుకుంటుంది దివ్య విషయంలో అని చెప్పేసి నెగిటివ్గా పోర్ట్రే చేశాడు తనుజ గురించి. అసలు తనుజ ఎక్కడ దివ్య గురించి నెగిటివ్గా మాట్లాడలేదు, ఏమీ చేయలేదు. నాన్నతో కలిసి ఆడుతుందని చెప్పేసి ఎక్కడా చేయలేదు. జస్ట్ ఆ అమ్మాయి వెళ్ళి ఒక చిన్న మాట, దివ్యకి కళ్యాణ్ అంటే నచ్చడు, సో కళ్యాణ్కి పోస్తున్నప్పుడు నేను కూడా అక్కడ ఉన్నాను కదా నాన్న, నువ్వు నా గురించి కూడా చెప్పొచ్చు కదా నేను ఉన్నానని చెప్పేసి ఆయన ఒక్క మాటని ఆయన వెళ్ళి వేరేలాగా దాన్ని వక్రీకరించాడు అనమాట. సో ఇట్స్ వర్స్ట్ గేమ్ ఆడుతున్నాడు బర్నీ గారు అయితే, క్లియర్గా అర్థమైపోతుంది. బట్ ఎపిసోడ్లో అయితే ఏమీ చూపించలేదు అవన్నీ. బెలూన్ గేమ్ జరిగింది, సో అది ఇంకా అందరు ఫౌల్సే, రీతు ఫౌల్ చేసింది, తనుజ ఫౌల్ చేసింది, శ్రీజ ఫౌల్ చేసింది, అందరు ఫౌల్స్ చేశారు. సో ఇట్స్ గేమ్ అంత ఫౌల్ గేమ్ అయిపోయింది. బట్ అక్కడ రీతు ఎంత కన్నింగ్ అంటే, పాపం శ్రీజ అప్పటికి అడిగింది ఎవరిని, సంజన గారికి, బీబీకి రిక్వెస్ట్ చేస్తుంది సంజన గారి పాయింట్స్ అని సంజన గారికి ఇవ్వండి అని చెప్పేసి. బట్ రీతు ఎంత కన్నింగ్గా నన్ను దాటేసి వెళ్ళిపోతారు, ఎక్కడ మమ్మల్ని దాటేసి వెళ్ళిపోతారు అని చెప్పేసి, లేదు ఎందుకు ఇస్తారు, అట్లా ఎందుకు ఇస్తారు, అది న్యాయం కాదు అని చెప్పేసి దాన్ని డిఫెండ్ చేసింది అనమాట. సో నాకు అక్కర్లేదు, అస్సలు నచ్చలేదు రీతు. చాలా చాలా కన్నింగ్గా గేమ్ అంటే గేమ్ లాగా తీసుకుంటుంది. ఆ అమ్మాయి ఇండివిజువల్ పర్సనాలిటీ క్యారెక్టర్ అంతా బయటపడిద్ది అని ఉందో లేదో అమ్మాయికి మైండ్లో అయితే నాకు తెలియదు. బట్ నాకైతే అమ్మాయి యాజ్ ఎ టాస్క్ పరంగా చాలా బాగా ఆడుతుంది. బట్ ప్రతిదీ టాస్క్ లాగా తీసుకోవడం అనేది రాంగ్ థింగ్. ఎందుకంటే ఒక ఇండివిజువల్ పర్సనాలిటీ కూడా టాస్క్లో బయటపడుతుంది. లైక్ కళ్యాణ్ వెళ్ళి తనుజని కన్సోల్ చేయడం తన తప్పు లేకపోయినా అది ఇండివిజువల్ పర్సనాలిటీ. శ్రీజ వచ్చేసరికి బీబీ రిక్వెస్ట్ చేయటం, తను ఓడిపోయినా కూడా గేమ్ పాయింట్స్ ఇవ్వండి సంజన గారికి అని చెప్పటం, అది ఇండివిజువల్ పర్సనాలిటీ. ఈ పర్సనాలిటీస్ అన్ని బయటపడతాయి కూడా టాస్క్ విషయంలో. సో అక్కడ నాకు రీతు అస్సలు నచ్చలేదు. వెరీ వెరీ కన్నింగ్ అనిపించింది నాకు అక్కడ. సో అది ఒకటి. అండ్ నెక్స్ట్ దివ్య వచ్చేసరికి నేను చెప్పా కదా, చాలా అంటే చాలా పర్సనల్ తీసేసుకోండి శ్రీజని. కెమెరా ముందు వచ్చేసరికి శ్రీజకి ఏం నొప్పి, శ్రీజని అసలు ఎవరు పాజిటివ్గా ఉండనివ్వదా అది ఇది అని చెప్పేసి. పాజిటివ్గా ఉండనికపోతే సంజన గారికి పాయింట్స్ ఇవ్వండి అని ఎందుకు చెప్పింది శ్రీజ వచ్చి? దట్స్ వెరీ వెరీ రాంగ్ థింగ్. చాలా చాలా నెగిటివ్గా వెళ్ళిపోతుంది ఆ అమ్మాయి దివ్య శ్రీజ విషయంలో. చాలా పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకుని ఆడుతుంది అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. అది ఇవాళ ప్రూవ్ అయిపోయింది అనమాట. ఆ లాస్ట్ టాస్క్లో ఎవరు బాగా ఆడట్లేదు, ఆ టీం నుంచి ఒకరిని తీసేయండి అని చెప్పినప్పుడు. సో అక్కడ క్లియర్గా శ్రీజ అని పేరు చెప్పినప్పుడు నాకు అర్థమైపోయింది. ఈవెన్ రీతు కూడా శ్రీజ పేరు చెప్పాలని ఉంది, కానీ పవన్ ఆపేశాడు. వీళ్ళందరికీ ఏంటంటే పర్సనల్గా పెట్టుకుని ఆడుతున్నారు, శ్రీజ మీద ఏదో పర్సనల్గా ఉండి. ఆ అమ్మాయి గేమ్ చాలా అంటే చాలా మార్చుకుంది. ఫస్ట్ 2 వీక్స్కి 3 వీక్స్కి ఇప్పుడు చాలా డిఫరెన్స్ ఉంది శ్రీజ విషయంలో. తను స్టాండ్ ఎక్కడ తప్పు అనుకుంటుందో అక్కడ చిన్న స్టాండ్ తీసుకుంటుంది, కరెక్ట్గా తీసుకుంటుంది స్టాండ్, కరెక్ట్గా మాట్లాడుతుంది. ఇప్పుడు ఇంత ముందులాగా ఆర్గ్యూ చేయటం, గట్టిగా అరవటం, పిచ్చి దానిలాగా ఏదో చేయటం అలా ఏమీ చేయట్లేదు. ఇప్పుడు చాలా అంటే చాలా బాగా ఆడుతుంది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ టాస్క్ వచ్చేసరికి పెయింటింగ్ టాస్క్. ఇందులో డంబ్గా ఆడాడు కళ్యాణ్ వచ్చేసరికి. రీజన్ ఏంటి అంటే చాలా చాలా బాగా గీశారు. పవన్ బాగా గీశాడు, తనుజ బాగా గీసింది. చాలా చాలా బాగా గీశారు ఇద్దరు. అసలు గేమ్ బాగా అర్థం చేసుకుందే ఫస్ట్ పవన్, తనుజ అండ్ దివ్య, వీళ్ళు ముగ్గురే బాగా అర్థం చేసుకున్నారు. సో చాలా అంటే చాలా, ఎందుకంటే రెడ్ క్లాత్ ఉన్న దాని మీద గీయకుండా వాళ్ళని మిగతా ఇద్దరేమో ఏదో పిచ్చి అని గీశారు. వీళ్ళిద్దరు మాత్రమే రెడ్ క్లాత్ ఉన్నాయి దాని మీద అది ఒకటే గీశారు. సో చాలా బాగా గీశారు. తనుజ మాత్రం అద్దరు కొట్టింది, చాలా బాగా గీసింది. అది క్యాచప్ చేయలేకపోయారు రీతు కానీ కళ్యాణ్ కానీ, వీళ్ళిద్దరు అస్సలు క్యాచప్ చేయలేకపోయారు అనిపించింది నాకు. ఎందుకంటే అంత ఈజీగా గీసినప్పుడు, అంత బాగా గీసినప్పుడు వెళ్ళి ఫాస్ట్గా తెచ్చేయాల్సిందే.
కాకపోతే వీళ్ళు కొంచెం స్లో గీశారు. దివ్య కొంచెం తెలివి ఉపయోగించి ఫాస్ట్ గీసేసింది. కలర్స్ ఏం లేకుండా ఫాస్ట్‌గా అక్కడ రోజ్ ఫ్లవర్స్ ఉంటాయి అని చెప్పేసి. అది బాగా క్యాచప్ చేశారు బర్నీ గారు కూడా. చాలా అంటే చాలా బాగా ఆడారు. బర్నీ గారు బాగా ఆడారు. దివ్య గారు బాగా ఆడారు. అండ్ ఈవెన్ సుమన్ శెట్టి గారు బాగా ఆడారు. అక్కడ కలర్స్ పెట్టాలి కింగ్ క్రౌన్ మీద అని చెప్పేసి ఆ తెలివి బాగా ఉపయోగించారు. సో వీళ్ళు బాగా ఆడారు. చెత్తగా ఆడింది అయితే కళ్యాణ్, రీతు అస్సలు అంటే అస్సలు బాగా ఆడలేదు. వాళ్ళిద్దరిది చాలా ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ పట్టుకునే టాస్క్లో చాలా అంటే చాలా బాగా ఆడారు పవన్ అండ్ రీతు. హ్యాట్స్ ఆఫ్. వాళ్ళు ఎక్కడ హ్యాండ్ బెండ్ చేయకుండా ఇద్దరిని కంపాటబిలిటీ ఎక్కువ మాట్లాడుకొని వాళ్ళు బొజ్జగిచ్చుకొని వాళ్ళు ఒక లెవెల్గా ఆడారు. కళ్యాణ్ అండ్ తనుజ విషయంలో కంపాటబిలిటీ చాలా మిస్ అయిపోయింది. రీజన్ కూడా మీకు ఆల్రెడీ చెప్పాను ఎందుకు కంపాటబిలిటీ మిస్ అయింది అని చెప్పేసి. అండ్ ఊరికే ఫ్రస్ట్రేట్ అయిపోతుంది తనుజ. అదొకటి కొంచెం మార్చుకోవాలి. ఎమోషనల్ అయిపోయి గట్టిగా అరిసేసి తన తప్పు ఉందని తెలిసినా కూడా కళ్యాణ్ మీద అరవటం అనేది ఇట్స్ వెరీ వెరీ రాంగ్ థింగ్. కళ్యాణ్ కూడా ఇంకా అది తనుజ కాబట్టి వదిలేశాడేమో అనిపించింది నాకు. లేకపోతే చెప్పేయచ్చు తను గట్టిగా, నా తప్పు కాదమ్మా, మొత్తం అంతా నీదే తప్పు, నువ్వు వాడు ఉంచావు, లేకపోతే మనం ఉండేవాళ్ళం అని చెప్పేసి. సో కానీ బాగా ఆడారు. 4th ప్లేస్ దాకా వెళ్ళారంటే, 2nd ప్లేస్ దాకా వెళ్ళారంటే చాలా బాగా ఆడినట్టే. బట్ తనుజ కొంచెం ఓవర్ ఎమోషనల్ అయిపోయి ఆడుతుందేమో, గట్టిగా అరిచేస్తుంది. సో అది కొంచెం తగ్గించుకుంటే షీఈ్ ఎ పర్ఫెక్ట్ గేమర్ అనమాట. సో ఇది ఓవరాల్ ఈ 3 days నుంచి జరుగుతున్న రచ్చబండ. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ సో మచ్. సన్నీ సైనింగ్ ఆఫ్.